జిల్లాలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ పేరిట అక్రమ వసూలు చేసుకుంటూ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నానని, హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలు ఉన్నాయని వసూళ్లకు తిరుగుతూ కాదేపురం గంగారం అనే వ్యక్తి యూనియన్ సభ్యులకు ఇలాంటి సమాచారం లేకుండా ఇష్టారీతిన వసూలు చేస్తూ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు మనోభావాలు దెబ్బతీసే విధంగా వివరించడం పట్ల ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులు ఈ తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జర్నలిస్టులను వెంట పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కాదేరపు గంగన్నపై రాష్ట్ర కార్యవర్గం చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు తెలిపారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులందరూ కలుపుకొని చేయాల్సిన పనులన్నీ ఈయన ఒక్కడే ఒంటరిగా ఆయన వ్యక్తిగత వ్యవహారాలకు జిల్లాలో అక్కడక్కడ నాయకులను కలిసి కొందరు కార్యకర్తలు వేరే వేరే వాళ్ళని కలిసి ఈ యూనియన్కి సంబంధించిన ఫండ్ అని చెప్పేసి కొంత మేరకు డబ్బులను కలెక్ట్ చేసుకున్నాడు. అది ఆయన వ్యక్తిగతంగా వాడుకున్నాడు. కానీ మా జిల్లాలో ఉన్న ఎలాంటి ఎస్టీ ఎస్సీ జర్నలిస్టులకు సైతం తెలియకుండా, ఎవరికి కూడా చెప్పకుండా ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడు. ఎలాంటి యూనియన్ పేరు చెప్పి వసూలు చేశాడు. ఎవరికి ఒక్క రూపాయి తెలియకుండా ఆయన సొంతంగా వాడుకున్నాడు. అంతేకాకుండా మాకు ఎలాంటి సంఘం నుంచి ఎలాంటి ఏమైనా తెలియాల్సినవి ఉన్నా చెప్పాల్సినవి ఉన్నా మాకు తెలియకుండానే ఒంటరిగా ఒక్కడే వెళ్ళి ఆయన ఒక్కడే సభలకు కానీ ఇంకా వేరే వేరే కార్యకలాపాలకు కానీ ఒక్కడే వెళ్తున్నాడు, ఒక్కడే చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఒక్కడే యూనియన్ అంటే ఒక్కటి కాదు, యూనియన్ అంటే సమిష్టిగా అందరూ ఉండాల్సింది. అసలు అట్లా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఆయన సొంతంగా వాడుతుంది. కాబట్టి మాకు కానీ ఆ యూనియన్లో ఆయన వివరించి ఆయన వ్యక్తిగతానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగిండో ఏం చేసిండో మాకు తెలిసిన వారికి కొన్ని తెలిసినాయి, ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆయన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు పేరు మీద జిల్లాలో ఎక్కడ తిరిగినా ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన నమ్మవద్దని తెలియజేస్తున్నాం. మాకు తెలియకుండా ఏవైనా ఉంటే కనుక మాకు సమాచారం ఇవ్వాలి. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు మాకు ఇవ్వచ్చు. తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక ఎలాంటి ఫండ్ ఇవ్వద్దని తెలియజేస్తున్నాం.